ఇక వెంటనే ఎస్ఐ రంగంలోకి దిగగానే అదే సమయానికి వెంటనే ఇక రాకేష్ తాతయ్య వెళ్ళి దాక్కుంటాడు. అలాగే ఓనర్ కూడా ఇదేంటి ఎంజాయ్ చేద్దామని వస్తే ఇలా జరిగింది, అమ్మో పోలీసులు వచ్చినట్టున్నారు, దాక్కోండి దాక్కోండి మంచం కింద దాక్కోండి అనే విధంగా మారువేషంలో ఉన్న పెద్దోడు చిన్నోడు ఇద్దరు కూడా అనగానే మంచం వెనకాల వెళ్ళి దాక్కుంటారు. ఇక అదే సమయానికి రాకేష్ అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇప్పుడు నన్ను ఎక్కడ కానీ చూస్తే ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు, ఇక్కడ నుండి నేను ఎలాగైనా తప్పించుకొని వెళ్ళిపోవాలి అని అనుకుంటూ వెంటనే అడ్డదారిలో అక్కడి నుండి గోడ దొనికి వెళ్తూ ఉంటాడు పరిగెత్తుకుంటూ. మరోవైపు మాత్రం రూమ్లో చిక్కిన రాకేష్ తాతయ్యని ఓనర్ని ఇద్దరిని కూడా పట్టుకుంటారు. అరెస్ట్ చేయండి, గెస్ట్ హౌస్లో అసభ్యకరంగా ప్రవర్తించడం ఇది కరెక్ట్ కాదని మీకు తెలీదా? అయినా ఇలాంటివి చేసే ముందు మీకు కూడా కామన్ సెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇది పబ్లిక్ గెస్ట్ హౌస్ అన్న విషయం తెలిసి మీరు ఇక్కడికి రావటం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. యువర్ అండర్ అరెస్ట్ అనే విధంగా ఓనర్ని రాకేష్ వాళ్ళ తాతయ్యని అరెస్ట్ చేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక పెద్దోడు చిన్నోడు మాత్రం మమ్మల్ని అరెస్ట్ చేయకండి, మావి మా బ్రతుకులు ఆగమవుతాయి, మా భర్తలు చచ్చిపోతారు, అర్థం చేసుకోండి. వీళ్ళు మాకు డబ్బిస్తారని మోసం చేశారు, కానీ ఇక్కడికి వస్తే తీరా మాతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఏంటి మాకు విజిటింగ్ కార్డు ఇచ్చి గెస్ట్ హౌస్కి రమ్మని మేమే తప్పుగా ప్రవర్తిస్తున్నామని తప్పుడు సమాచారం చేస్తారా? నేనేంటో చూపిస్తాను, చెకాస్ ఆపరా పదరా పద అనే విధంగా అంటూ ఇద్దరిని తీసుకెళ్ళిపోగానే ఇక పెద్దోడు చిన్నోడు మాత్రం చాలా సంతోషంగా ఇక బయటికి వెళ్తారు. వెంటనే శంకర్కి ఫోన్ చేసి అన్నయ్య నువ్వు చెప్పినట్టుగానే క్లోజ్ అయిపోయింది అన్నయ్య, వాళ్ళ చాప్టర్ని క్లోజ్ చేసేసాం అని అనగానే ఇక త్వరగా ఆ గెటప్ తీసి ఇంటికి రండ్రా అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం శ్రావణి సంధ్య అనులను పెళ్లి కూతురుగా తయారు చేస్తూ ఉంటే అంతలో మాయ వస్తుంది. ఇక మాయ చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉంటే ఏంటక్క నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోవడం ఏంటక్క, అసలు ఏం అర్థం కావట్లేదు, అసలు నువ్వేనా అక్క ఈ పెళ్ళికి ఒప్పుకునేది? మీది జన్మ జన్మల బంధం కదక్క, అలాంటిది నువ్వు ఇంకొకరి భార్యగా ఉండడం ఏంటక్క? నాకు మొన్నే పరిచయమైన చిన్నోడు కావాలని నా మనసు చెప్తుంది, చిన్నోడు లేకపోతే నేను లేను అని నా మనసు అంటుంది, అలాంటిది నీ ప్రేమ ఏమైపోయింది? అవునండి గౌరీ గారు, మీ బంధం జన్మ జన్మల బంధం ఎంతో గొప్పది, మీ కథ విన్నాకే అప్పుడే తెలిసింది మీ ప్రేమ అమరమని. కానీ మళ్ళీ మీ ప్రేమను గెలుచుకోవటం కోసం ఆగిపోయిన మీ ప్రేమని మళ్ళీ పుట్టించారు, కానీ ఇప్పుడు మళ్ళీ మీరు వేరొకరికి భార్యగా అవడం అంటే తట్టుకోలేకపోతున్నాను. అసలు ఏమైందండి? మీరు ఏమాత్రం కూడా భయపడట్లేదు, కంగారు పడట్లేదు, మాకు మాత్రం చాలా భయంగా కంగారుగా ఉంది. అలా జరగకూడదు కదా అని ఈ విధంగా అంటూ ఉంటే ఖచ్చితంగా ఆయన వస్తాడు, ఈ సీత కోసం సప్త సముద్రాలైనా దాటుకొని ఆయన వస్తారన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆయనే ఆర్య సార్ అన్న విషయం ఆయనకి తెలియాలి, ఆయనే వస్తాడు, వచ్చి నా మెడలో 3 ముళ్ళు కడతాడు, నాకు ఆ నమ్మకం ఉంది అని విధంగా అను ఈ విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం సార్ ఈరోజే కదా సార్ గౌరీ మేడంకి శ్రావణి సంధ్యలకి వాళ్ళ బాబాయ్ పెళ్లి చేయబోతున్నారు, ఎలా సార్ మీరు ఏం చేయబోతున్నారు సార్? నాకు చాలా భయంగా కంగారుగా ఉంది. అదే బాబాయ్ నాకు కూడా అర్థం కావట్లేదు, ఆ పెళ్ళిని ఎలా ఆపాలో కూడా ఏం తెలియట్లేదు. అంతలో అక్కి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక రవి మాత్రం ఓదార్చుతూ ఉంటాడు, బాధపడకక్కి, మా అమ్మ ఇంకొకరికి భార్య స్థానంలో ఉండటం తట్టుకోలేకపోతున్నాను, ఏం కాదు నువ్వు నన్ను నమ్ము, ఏం కాదని నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా శంకర్ గారు ఏదో ఒకటి చేస్తారు, మళ్ళీ గౌరీ గారు మన ఇంటికే వస్తారు, నువ్వు అదే నమ్మకం మీద ఉండు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది రవి. అక్కి నేను నీకు తోడుగా ఉన్నాను, గౌరీ గారికి శంకర్ గారు తోడుగా ఉన్నారు, అలా తోడుగా ఉన్నప్పుడు ఏం కాదు అని నేను నమ్ముతున్నాను, నువ్వు నమ్ముతున్నావా లేదా అని అంటూ ఉంటే నమ్ముతున్నాను అని అనగానే ఇక వెంటనే అలానే చూస్తూ ఉండిపోతారు. ఇక మరోవైపు మాత్రం వెంటనే ఇక పెళ్లి కొడుకులకి ఇదిగోండి
ఈ పూల మాలని మీ ఫేస్లు కనిపించకుండా మీరు వాళ్ళ పక్కన వెళ్ళి కూర్చోండి అని ఈ విధంగా చెప్పగానే ఇక వెంటనే గౌరీ పక్కన, శ్రావణి పక్కన, సంధ్య పక్కన కూర్చుంటారు. ఇక గౌరీ పూజ మొదలు పెడతారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక బాబాయ్ మాత్రం గెస్టులందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటారు చాలా సంతోషంగా. అసలు ఈ ఓనర్ గాడేంటి ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడో, డబ్బు ఎక్కడ వస్తుందంటే అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడేమో అని అనుకుంటూ ఇక వెంటనే అక్కడ జరిగేదంతా కూడా దగ్గరుండి చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం శంకర్ ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతూ ఉంటే అంతలో అభయ్ వస్తాడు. నాన్న, అక్కడ ఇంకొద్దిసేపట్లో అమ్మ మెడలో తాళి కట్టబోతున్నారు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు. మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు ఎలాగైనా గౌరీ గారి మెడలో మీరే తాళి కట్టాలి. మీరే అమ్మా నాన్నలుగా నేను భావించాను. మీరే నాకు అమ్మ నాన్న దైవంతో సమానం. ఇంకో అమ్మని నేను అంగీకరించలేను. మీరు ఏదో ఒకటి చేసి అమ్మ మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొని రండి నాన్న, వెళ్ళండి నాన్న, వెళ్ళండి అని అభయ్ అంటూ ఉంటే, కానీ ఇప్పుడు నేను వెళ్ళి ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నాను అభయ్. ఎందుకంటే నా చేతిలో లేదు. అలా అని మీరు ఇలాగే ఊరుకుంటే ఎలా నాన్న? నాన్న, ఏదో ఒకటి చేయండి నాన్న, మీరు తలుచుకుంటే ఏదైనా చేస్తారన్న నమ్మకం నాకుంది అని అనగానే, సరే అభయ్, నేను నీకు మాటిస్తున్నాను, గౌరీని నేను ఈ ఇంటికి నా భార్యగా తీసుకొని వస్తానని అని అంటూ ఇక వెంటనే నాన్న ఒక్క నిమిషం అని అంటూ అక్కి వెంటనే వచ్చి బొట్టు పెట్టగానే ఇక శంకర్ అక్కడి నుండి బయలుదేరుతారు. మరోవైపు మాత్రం శ్రావణి, సంధ్య చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక మంగళసూత్రం కూడా వస్తుంది. ఇక వెంటనే అందరూ కూడా ఆ మంగళసూత్రాన్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇంకో 5 నిమిషాల్లో మన మెడలో తాళి పడబోతుంది. నా మెడలో ఎవరు కట్టినా పర్లేదు, కానీ అక్క మెడలో మాత్రం శంకర్ గారే కట్టాలి అని శ్రావణి అంటూ ఉంటే, నాకు చిన్నోడే కట్టాలి, ఇతను కడితే మాత్రం నేను చచ్చిపోతానే, అలాంటి మాటలు మాట్లాడకు, నిజమే, నేను చెప్పేది నిజం అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ వెంటనే అలానే ఉండిపోతారు. ఇక అంతలో భజంత్రీలు వాయించండి అనే విధంగా అంటూ ఉండగా ఇక వెంటనే పెళ్లి కొడుకు ముగ్గురు కూడా తాళిని పట్టుకోగానే ఇక అను, శ్రావణి, సంధ్య షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక పెద్దోడు, చిన్నోడు మాత్రం పెళ్ళిని ఆపలేక దూరం నుండి చూస్తూ ఏడుస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.